సినిమాకి వెళ్ళాలి అంటేనే ఇవాళ రేపు చాలా అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తోందని ఆల్రెడీ ప్రేక్షకులు కానీ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా ఆలోచించి వెళ్తున్నారు. దట్టు మంచి మూవీ వస్తే తప్ప ఎవరు థియేటర్కి వెళ్ళటం లేదు. దట్టు సినిమా థియేటర్కి వెళ్ళాలి అంటే ఆ వెళ్ళడానికి లేకుండా చేయడానికి ప్రధాన కారణాలుగా చాలా విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఎలాంటివంటే విపరీతంగా వచ్చినటువంటి ఓటీటీలు కావచ్చు, అలాగే పైరసీ ఒకటి, ఇవన్నీ కూడా అండ్ విపరీతంగా పెరిగిన టెక్నాలజీ వల్ల సినిమాలు వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఎవరికి వాళ్ళు మొబైల్లో చూడడం వల్ల ఇలా కర్ణుడి చావుకి అన్నట్టుగా అనేక కారణాలతో సినిమా థియేటర్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో మూలిగే నక్కపై తాటిపండు చందాన ఒక లేటెస్ట్ ఇష్యూ ఒకటి వచ్చి పడింది సినిమా థియేటర్స్కి. అదేమిటి అంటే ఆల్రెడీ ఫ్యామిలీస్తో కలిసి సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదా? ఖచ్చితంగా అంటే ఒక పెళ్ళైన కొత్త జంట సరదాగా థియేటర్కి వెళ్ళి సినిమాకి చూసేటువంటి పరిస్థితి రావట్లేదా? ఎందుకని ఇటువంటి పరిస్థితులు కల్పించబడుతున్నాయి అంటే పెరిగిన రేట్ల, లేకపోతే అంత మంచి సినిమాలు రావట్లేదా? ఇలా రకరకాల కారణాలు కూడా చెప్పుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు చెప్పే కారణం వింటే కనుక అసలు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిజంగా సినిమా థియేటర్స్కి సంబంధించి అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే చాలా వరకు క్లోజ్ అయిపోయాయి, మనం ఎప్పుడో చూసాం. ఇప్పుడు చాలా క్లోజ్ అయ్యే దశలో ఉన్నాయి. ఇప్పుడు అంతా మల్టీప్లెక్స్ల రాజ్యం. మరి ఈ నేపథ్యంలో సినిమా థియేటర్కి ఫ్యామిలీస్తో, ముఖ్యంగా ఆడవాళ్లతో, మహిళలతో కలిసి ఓ తల్లితోనో, ఓ చెల్లితోనో, ఓ భార్యతోనో వెళ్ళేటువంటి పరిస్థితి ఉండట్లేదా? ఎందుకు ఉండట్లేదు? ఎందుకు అలా జరగబోతోంది అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది జరిగే ఛాన్స్ ఉందా అని నిజంగా స్టన్ అవుతారు. ప్రేక్షకులకి వినోదాన్ని అందించేటువంటి ప్రధాన సాధనం ఏదైనా ఉందంటే సినిమా అని చెప్పక తప్పదు కదా. ఒకప్పుడు మూవీ తప్ప మరో ప్రత్యామ్నాయం ఏదైనా ఉండేదా ప్రజలకి? ఏదీ లేదు. సినిమా తప్ప ఎంటర్టైన్మెంట్ లేదు. అందుకే సినిమా థియేటర్స్ ఎప్పుడూ కూడా కిటకిటలాడుతూ ఉండేవి ఒకప్పుడు. కానీ మారుతున్న పరిస్థితులు అంటే సిచ్యువేషన్స్, కాలం, పెరుగుతున్న ఈ సోషల్ మీడియా మాధ్యమాల వల్ల వినోదం అనేది అంటే ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. అండ్ ఓటీటీ, మొబైల్స్ ఇలాంటివన్నీ కూడా థియేటర్స్ యొక్క ఇంపార్టెన్స్ని, ఆ వాల్యూని బాగా తగ్గించేస్తున్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు మరి ఒకప్పుడు ఫ్రైడే రిలీజ్ అయ్యేటువంటి మూవీస్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలని. ఇప్పుడు అది పూర్తిగా రివర్స్ అయిపోయింది. అయితే థియేటర్స్కి ప్రేక్షకులు ఎప్పుడు వస్తారా అని ఎగ్జిబిటర్స్ అంతా కూడా ఎదురు చూసే సిచ్యువేషన్ వచ్చేసింది. మరి రోజుకి థియేటర్స్లో ఆక్యుపెన్సీ కూడా గణనీయంగా తగ్గిపోతుంది అనేది ఖచ్చితంగా నమ్మదగిన వాస్తవం. మరి రైట్ నౌ దానికి ప్రధాన కారణంగా నిలుస్తున్న అంశం మాత్రం ఓటీటీ అని చెప్పక తప్పదు. ప్రతి మూవీ కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులంతా కూడా థియేటర్లకి చాలా చుట్టం చూపుగా వెళుతున్నారు తప్ప ఖచ్చితంగా మూవీ చూడాలి అనే కోరికతో మాత్రం కాదు. థియేటర్లకైతే గడ్డు కాలం వచ్చింది అనేది 100కి 100% అందరికీ తెలిసిన విషయం. ఇప్పటికీ కొన్ని థియేటర్స్ చాలా వరకు మూతపడ్డాయి. సింగిల్ స్క్రీన్స్కి అయితే గతే లేదు. ఇదే సిచ్యువేషన్ కొనసాగితే మిగిలిన థియేటర్లకు కూడా అదే గతి పట్టే అవకాశం ఉంది, ఈవెన్ ఇఫ్ మల్టీప్లెక్స్ అయినా కూడా. అందుకే పీవీఆర్ సంస్థ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడానికి ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొస్తోంది. నేను ముందుగా చెప్పినటువంటి ఫ్యామిలీస్తో వెళ్ళగలమా అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు మనం ఆలోచించాలి. అదేమిటంటే మల్టీప్లెక్స్ల్లో మద్యం అమ్మకాలు సరఫరా చేయాలి అనేది ఆ ఆలోచన. నిజంగా స్టన్ అయ్యే ఆలోచనే కదా ఇది. అంటే నిజంగా ఆల్కహాల్ సేవించి థియేటర్లలోకి ప్రవేశించకూడదు అనేటువంటి ఒక రూల్ అయితే ఉంది, ఒక నిబంధన ఉంది, మనకు తెలుసు. మరి ఇప్పుడు దాన్ని సడలించాలని షాపింగ్ మాల్స్లో కూడా చాలా చోట్ల మనకు తెలుసు మద్యం అందుబాటులోకి వచ్చేసింది. అంటే షాపింగ్ మాల్స్లో మాదిరిగానే థియేటర్స్లో కూడా మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలంటూ పీవీఆర్ భావిస్తోందని అర్థమవుతోంది. సో షాపింగ్ మాల్స్లో ఎలా అయితే మద్యం అందుబాటులో ఉందో అలాగే మల్టీప్లెక్స్ల్లో కూడా మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తే ఎలా ఉంటుందా అనేటువంటి ఆలోచన చేస్తోంది పీవీఆర్ యాజమాన్యం. మరి ఇప్పటికే బెంగళూరు, గుర్గాం ఇలాంటి నగరాల్లో ఈ సంస్థ అంటే పీవీఆర్ మద్యం లైసెన్సుల కోసం అంటే ఈ ఆల్కహాల్ లైసెన్సుల కోసం ఆల్రెడీ దరఖాస్తు చేసుకుంది అండ్ లిక్కర్ లైసెన్స్ కోసం. దీన్ని ప్రభుత్వం కనుక ఓకే చేస్తే, ఆమోదిస్తే కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో మద్యం అమ్మకాలు అయితే సాగించవచ్చంటూ ఆ సంస్థ భావిస్తోంది.
మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చర్చనీయాంశం అయిపోయింది. సరే, విదేశాల్లో అయితే లగ్జరీ థియేటర్స్లో ఈ సదుపాయాన్ని ఆల్రెడీ కల్పించేస్తున్నాయి అక్కడ ప్రభుత్వాలు. అంటే విదేశాల్లో ప్రతి విషయం కూడా మనకంటే అడ్వాన్స్గా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అది అమలు జరిగితే థియేటర్లకు ప్రేక్షకులు విశేషంగా తరలి వస్తారని మల్టీప్లెక్స్ యాజమాన్యాలన్నీ కూడా అభిప్రాయపడుతున్నాయి. అయితే దాని ద్వారా థియేటర్లకు మంచి ఆదాయం కూడా, రెవెన్యూ వస్తుంది. దీంతో పాటే ప్రభుత్వ ఆదాయం కూడా చాలా గణనీయంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్స్ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని పీవీఆర్ అయితే భావిస్తోంది. మరి ఈ విషయంలో కర్ణాటక గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. దీనికి సంబంధించి అంటే ఒక చోట వచ్చింది, ఒక చోట అమలు పరిచారు అంటే ఖచ్చితంగా అది దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ నగరాలు కావచ్చు, కింది స్థాయి పట్టణాలు కావచ్చు, అక్కడ కూడా అమలు పరచడానికి ఖచ్చితంగా ఆలోచిస్తుంది ఆ సంస్థ, అంటే పీవీఆర్ సంస్థ. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతానికి ఇదే చర్చ నడుస్తోంది. థియేటర్లో మద్యం అమ్మకాలు మొదలైతే ఫ్యామిలీస్తో వెళ్ళి కలిసి, అంటే ఒక మహిళతో కలిసి వెళ్ళి, ఓ చెల్లో తల్లో అక్కో లేకపోతే భార్యతోనో కలిసి వెళ్ళి మనం కూర్చుని సాటిస్ఫాక్షన్గా, సెక్యూర్డ్గా ఎంజాయ్ చేస్తూ మూవీ చూడగలమా? ఇదైతే మాత్రం $1000 ప్రశ్నగా ఉంది. మరి ఈ విధానానికి అసలు ప్రభుత్వం మాత్రం ఎలా ఓకే చెప్తోంది? ఎంత ఆదాయం పెంచుకోవాలి, ప్రొడ్యూసర్స్కి సినిమాలు తీయాలనే తపన ఇంకా పెరగాలి, సినీ థియేటర్స్కి జనాన్ని రప్పించాలనేటువంటి విషయం మీద అటు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కావచ్చు, అలాగే గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది అనేటువంటి ఈ విషయంలో ఎంతవరకు కరెక్ట్ ఉందనే విషయంపై మాత్రం చర్చ జరుగుతోంది. అసలు ఇది నిజంగా గవర్నమెంట్ ఓకే చేస్తుందా వీళ్ళు పెట్టుకున్న పర్మిషన్స్కి? అంటే ఇంకో డౌట్ కూడా వస్తుంది. అసలు గవర్నమెంట్ నుంచి ఏ ప్రపోజల్ లేకుండా రాకుండా పీవీఆర్ సంస్థ లాంటి యాజమాన్యాలు కానీ, అంటే ఇలాంటి యాజమాన్యాలు ఎందుకని ఒక అడుగు ముందుకేసి ఇది ఆలోచిస్తాయి? విదేశాల్లో అంటే వేరు, వాళ్ళ కల్చర్ వేరు, అక్కడి వాతావరణ పరిస్థితులు వేరు, అక్కడ సిచ్యువేషన్స్ అంతా డిఫరెంట్. బట్ ఇక్కడ మాల్స్లో మద్యం అమ్ముతున్నారంటే అది వేరే సంగతి. కానీ ఒక 2.5-3 గంటలు కూర్చుని చూసే సినిమా, పోనీ 1 గంటన్నర కూర్చుని చూసేటువంటి సినిమా హాల్లో మద్యం సేవించి వచ్చి కూర్చున్న వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించవచ్చు. అతని యొక్క ఎమోషన్స్ కూడా ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ప్రస్తుతానికి చర్చ నడుస్తోంది. ఏదైనా బెంగళూరు అంటే కర్ణాటక ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూస్తే ఆ తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మిగతా నగరాలకు కూడా ఇది వ్యాపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఒకప్పటి అంటే విదేశీ కల్చర్, ఆల్రెడీ వెస్ట్రన్ కల్చర్ అంతా వచ్చేస్తోంది, బర్గర్ పిజ్జాల కల్చర్ అనుకున్నారు, దానికి మించి కల్చర్ కూడా దండయాత్ర చేయడానికి మొత్తం విపరీతంగా ప్రయత్నం అయితే జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో థియేటర్స్లో మద్యం అమలు చేయడం అనేది మాత్రం, అక్కడ మద్యం సేవించి థియేటర్లోకి వెళ్ళి కూర్చోవచ్చు అనేది మాత్రం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశంగా ఉంది. ఇందులో చాలా విషయాలు మాత్రం ఇన్వాల్వ్ అయి ఉంటాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.